ఈరోజు FSSAI డైరెక్షన్స్ మేరకు ప్రతి 25 పోర్టు వర్కర్స్కి ఒక సూపర్వైజర్ మేరకు 34 మంది పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తాం. మొత్తం ప్రక్షాళన ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ప్రక్షాళన ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అన్నదానం, ఆ అన్నదానం అధ్యక్ష ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఎన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. దీన్ని కొనసాగిస్తాం. రెండోది అధ్యక్ష నేనే ప్రారంభించాను ప్రాణదానం. ప్రాణదానం ప్రారంభించి తిరుమలకు పోయేటప్పుడు నా మీద దాడి జరిగితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు. ఇది కూడా కొనసాగిస్తాం. దీనివల్ల తిరుపతిలో సిమ్స్ కానీ, రోయా కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉన్నది. అది ఆ హాస్పిటల్ అన్నీ ట్రస్ట్లో వస్తాయి, కానీ ఇవి టీటీడీ ఆధ్వర్యంలో పెట్టి ఇవన్నీ కూడా ప్రాణదానం కింద మొత్తం ఇంటిగ్రేట్ చేస్తాం. రెండోది శ్రీవారి సేవకులు కూడా ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఇప్పుడు శ్రీవారి సేవకులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి దేవునికి సేవ చేయడం, శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా వాళ్ళ ఊర్లలో కూడా టెంపుల్లో శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయడం, వాళ్ళకందరికి అక్రిడేషన్ మెయింటైన్ చేసి వాళ్ళని ఇక్కడ శ్రీవారికి సేవకు ఏదైనా అవసరమైతే వాళ్ళని ఉపయోగిస్తాం. విదేశాల్లో ఉండే డాక్టర్స్ని కూడా రమ్మని ఒక 4 రోజులు, 3 రోజులు, వారం రోజులు తిరుపతిలో పేషెంట్లకి ట్రీట్ చేసి మానవ సేవ, మాధవ సేవ, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది. దేశం మొత్తం 5,000 దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు కట్టే బాధ్యత తీసుకుంటాం. దాన్ని కూడా పూర్తి తీసుకెళ్తాం. అన్ని ముఖ్యమైన నగరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ 4 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, దేవాలయాల నిర్మాణం. ఈ 4 ప్రోగ్రాంలు పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతాం. హిందూ మనోభావాల్ని కాపాడే బాధ్యత తీసుకుని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ.